ఈ బ్యాక్ యార్డ్ మొత్తం కూడా మంచి డెకరేటివ్ పీస్గా తయారు చేస్తాను. సో ఈ బ్యాక్ యార్డ్లో అఖిల్ డెకరేషన్ అది చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ అండ్ వాటికి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసి ఇది చూసి చూసి బోర్ కొట్టింది. సో అఖిల్ చిన్నప్పటి నుంచి ఆ టైప్ ఆఫ్ డెకరేషనే చేస్తున్నాను. సో ఏమైనా పండుగలైనా ఏమైనా అకేషన్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్ డ్రాప్ ఒకటి వేసి దానికి ఫ్లవర్స్ అంటించి లైట్స్ పెట్టి సో ప్రతి అకేషన్కి అండ్ అలాగే ప్రతి ఈవెంట్కి పండగలు అలా వచ్చిన అన్నిటికీ కూడా సేమ్ అదే బ్యాక్ డ్రాప్ వేస్తున్నాను. సో ఈసారి అయితే ఆ బ్యాక్ డ్రాప్లు వేసి చూసి కూడా నాకు బోర్ కొట్టింది. సో కొంచెం డిఫరెంట్గా డెకరేషన్ అది చేద్దాం అనుకుంటున్నాను బర్త్డేకి. సో ఈ బ్యాక్ యార్డ్ మొత్తం కూడా మంచి డెకరేటివ్ పీస్గా తయారు చేస్తాను. సో చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు. ఎందుకు కనిపించుకోండి రూమ్ లాగా ఉంటుంది. రూమ్ చేస్తాను. సో ఇదైతే నా ఓవరాల్ డెకరేషన్. సో నేను ఇట్లాగా కింద వరకు మొత్తం చుట్టూరు టేబుల్ కవర్స్ పెట్టేశాను. సో ఇట్లాగా కింద వరకు. సో ఇప్పుడు నాకు ఒక రూమ్ లాగా వచ్చింది. సో ఇదంతా క్లోజ్డ్ రూమ్లో నేను డెకరేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ పైన వచ్చేటప్పటికి మొత్తం రిబ్బన్స్ హ్యాంగ్ చేశాను. అండ్ ఈ రిబ్బన్స్కి బెలూన్స్ ఇంకా హ్యాంగింగ్స్ లాంటివి ఇంకా హ్యాంగ్ చేయాలి. సో అది కూడా చేస్తే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇదైతే బ్యాక్ డ్రాప్. సో ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని చెప్పి నెంబర్స్ ఉంటాయి కదా, సో వాటిని పంప్ చేసి ఆ నెంబర్స్ పెడతాను. అండ్ అలాగే ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా కడతాను. సో ఇదంతా నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నా ట్రైపాడ్ ఎక్కడ పెట్టాను కనిపించలేదు. సో నాకు టైం లేదు.
మార్నింగ్ అంతా వర్క్ బిజీ. సో ఇంకా నాకు టైం ఉండేదంటే ఆఫ్టర్ 6 తర్వాత అయితేనే నేను కట్టగలను. సో దీన్ని నేను 3 డేస్ నుంచి డెకరేషన్ చేస్తున్నాను. ఇదంతా వచ్చి బెలూన్స్ కట్టాను. సో ఇది ఫ్రంట్. సో ఇక్కడేనమాట హ్యాపీ బర్త్డే బ్యానర్ అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చి స్మైలీస్. సో ఇక్కడ స్మైలీస్ అన్నీ పెట్టాను. ఇది కూడా టేబుల్ క్లాతే డాలర్ స్టోర్లో తీసుకున్నాను ఇది. అండ్ ఆ బెలూన్ అండ్ అలాగే ఇక్కడ వచ్చి లెగోస్ ఉన్నాయి. సో ఇది కూడా టేబుల్ కవరే. ఇది కూడా డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. సో 3 సైడ్స్, 1 సైడ్ ఏమో లెగోస్ అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో బెలూన్స్ అండ్ దట్ సైడ్ ఏమో స్మైలీస్. సో ఈ మూడిటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవన్నీ నేను మొత్తం ఇక్కడ ఉన్న A to Z అన్నీ కూడా నేను డాలర్ స్టోర్లో పర్చేస్ చేసిందే. అండ్ ఈ పైన వచ్చేటప్పటికి రూఫ్ అంతా సో ఈ రూఫ్ అంతా కూడా ఇట్లాగా రిబ్బన్స్ అన్నీ కలిపి సెంటర్కి వేసాను. అండ్ మధ్యలోనేమో గ్లిటర్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ వేసాను. సో ఇవన్నీ కూడా డాలర్ స్టోర్లో తీసుకున్నవే మొత్తం. అండ్ ఇక్కడికి ఇంకా ఉన్నాయి కొన్ని బెలూన్స్. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ బర్త్డే బెలూన్ అండ్ బర్త్డే హ్యాంగింగ్స్. ఇంకా ఇవేమో పాపప్స్ అండ్ స్టార్స్, LED బెలూన్స్. అండ్ ఇదేమో నెంబర్ 6. సో అఖిల్ 6 years కంప్లీట్ అవుతున్నాయి. సో 6 బెలూన్. అండ్ అలాగే ఇంకొక హ్యాపీ బర్త్డే ఇంకొక బ్యానర్. అండ్ బెలూన్స్ అయితే అన్ని కలర్స్ తీసుకున్నాను. బట్ నేనైతే ఇక్కడ ఎల్లో అను బ్లూ ఈ రెండే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది అండ్ ఇంకా ఇవి ఉన్నాయి. సో వీటిని కూడా ఇంకెక్కడన్నా సెట్ చేయగలనేమో చూడాలి. ఫస్ట్ బెలూన్స్ కడితే నాకు ఒక ఐడియా వస్తుంది. సో అదనమాట. సో ఇవన్నీ కూడా కట్టేస్తే అయిపోతుంది. సో నా డెకరేషన్ ఎట్లా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్ వెనకాల పెట్టి దానికి ఫ్లవర్స్ అంటించి అండ్ మధ్యలో నేమ్ పెట్టి సో ఇట్లాంటివన్నీ చేసి బోర్ కొట్టింది. సో కొంచెం ఏమన్నా డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు వరకు ఇంట్లోనే చేశాను అన్నీ, ప్రతిదీ ఒక వాల్ ఎంటీ వాల్ నోట్ చూసుకొని దానికి ఇంకా క్లాత్ పెట్టి బెలూన్స్ కట్టి ఫ్లవర్స్ పెట్టి. సో అఖిల్ పుట్టినప్పటి నుంచి అండ్ ఏదైనా ఫెస్టివల్ అయినా ఫంక్షన్ అయినా బర్త్డే అయినా సో ఏదైనా సరే వెనకాల గోడకి క్లాత్ పెట్టేసి బ్యాక్ డ్రాప్ వేసేసి ఆ ఫ్రంట్ కేక్ కట్ చేయడం లాంటివి చేసేదాన్ని. సో అప్పుడంటే అవన్నీ రెంటెడ్ హౌస్. సో మనకి ఓపెన్ స్పేస్ ఏమి ఉండదు, ఇంట్లోనే ఉంటాం కదా. డోర్ క్లోజ్ చేస్తే మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడే డోర్ ఓపెన్ చేస్తాం. సో ఈసారి ఏంటంటే బ్యాక్ యార్డ్ ఉంది. సో ఈ బ్యాక్ యార్డ్లో కొంచెం డిఫరెంట్గా అండ్ ఒక డిఫరెంట్ డెకరేషన్ చేద్దాము అనిపించింది. సో నాకు ఇది చూడంగానే పల్లెటూరులో ఇలాగే ఉంటుంది కదా, విలేజెస్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అంటే సో అలా అనిపించింది. ఇట్లాగే చేస్తుంటారు అనమాట, మొత్తం క్లోజ్ చేసి పైన డెకరేషన్ చేసి అట్లా. సో నాకు ఒక్కసారిగా ఇట్లా చూడంగానే నాకు విలేజ్ డెకరేషన్ గుర్తొచ్చింది. సో నేను ఈ డెకరేషన్కి విలేజ్ డెకరేషన్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. అండ్ చూడటానికైతే చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా కొత్తగా అనిపించింది. సో ఈసారి డెకరేషన్ అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇది సో నేను దీన్ని మొత్తాన్ని కట్టడానికి 2 days 3 days తీసుకున్నాను. సో ఫస్ట్ అంతానేమో ఆ పైనున్నదంతా ఫ్రేమ్ చేసుకోవడానికి నాకు 1 day పట్టింది. అండ్ సెకండ్ డే వచ్చి చుట్టూరు ఈ బ్యానర్స్ కట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి 3rd day. సో ఈరోజు 12 o'clockకి ఇక్కడే కేక్ కట్ చేస్తాడు అఖిల్. సో ఇంకొన్ని few hoursే ఉంది, అందుకోసమని ఇంక ఈ బెలూన్స్ ఇంకా బ్యానర్స్ ఇవన్నీ కూడా కట్టేస్తే ఇంతటితో అయిపోతుందన్నమాట డెకరేషన్ అంతా. సో ఇంకా నేను రెడీ అవి అఖిల్ని రెడీ చేయించి సో 12 కల్లా ఎవ్రీ ఇయర్ నైట్ 12కే కట్ చేస్తాము కేక్. సో 12కి కేక్ కట్ చేయించాలి.
వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ గివ్ అవే గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో నేను గివ్ అవే రన్ చేస్తున్నాను. సో ఇది 30th వరకే ఉంటుంది. అండ్ ఈ గివ్ అవేకి ఓన్లీ 2 స్టెప్సే, ఓన్లీ 2 స్టెప్స్. ఒకటి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెండో స్టెప్ వచ్చి ఈ 20 నుంచి నేను 30 వరకు పెట్టే వ్లాగ్స్లో కింద కామెంట్ చేయండి. సో మీ ఇష్టం, ఏదన్నా కామెంట్ చేయండి. హాయ్ అఖిల్, హలో అఖిల్, హ్యాపీ బర్త్డే అఖిల్, ఇంకేదైనా సరే మీరు ఎట్లా చేసినా పర్లేదు. సో కింద ఏదో ఒక కామెంట్ని యాడ్ చేయండి. లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అని ఒక కామెంట్ యాడ్ చేసినా ఓకే. సో ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వండి. అండ్ నేను 30th వరకు ఇది ఓపెన్ ఉంటుంది ఈ గివ్ అవే. అండ్ ఫస్ట్న నేను కామెంట్ పిక్కర్ ద్వారా నేను 3 మెంబర్స్ని పిక్ చేసుకొని అండ్ 3 మెంబర్స్కి బ్లూటూత్ ఇయర్ బడ్స్ నేను గివ్ అవేకి ఇస్తాను. సో ఇప్పుడు వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందు ఉంటాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అఖిల్ బర్త్డే, కేక్ కటింగ్ ఇదన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో దీన్ని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. సో stay tuned to Vani vlog and see you in my next vlog. Till then, take care. Bye bye.